హాయ్ ఫ్రెండ్స్. ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉన్నారో అప్ టు 15 ఇయర్స్ వరకు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్‌లో గాని, లేదా హైదరాబాద్ చుట్టుపక్కల గాని ఉంటున్నారో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకంటే రీసెంట్‌గా చాలా మంది పిల్లలు స్కార్లెట్ ఫీవర్ అనే వ్యాధి కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్నారు. ఎవరికైతే ఫీవర్ వస్తుందో వారిలో ఎక్కువ శాతం మందికి స్కార్లెట్ ఫీవర్‌గా కన్ఫర్మ్ అవ్వడం జరిగింది టెస్టులు చేసి. సో ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు గాని, పేరెంట్స్ గాని ఆ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండడం మంచిది. ఫస్ట్ ఇది ఎలా వస్తుందో తెలుసుకుందాం. స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకల్ ఫారింజైటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకు ఈ ఫీవర్ అయితే వస్తుంది. మనకు చాలా రకాల బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయి కదా! వాటిలో ఈ స్ట్రెప్టోకోకల్ ఫారింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ పర్టిక్యులర్ ఫీవర్ అనేది మనకు వస్తుంది. ఈ ఫీవర్ ఉన్న పిల్లలు దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడు గాని వాళ్ళ నోట్ల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా పక్కనున్న పిల్లలకైతే అంటుకుంటుంది. అంతేకాకుండా ఈ తుంపర్లు పడిన చోట ఎవరైనా చేతులు పెట్టి ఆ చేతితో వాళ్ళ నోటిని గాని, ముక్కును గాని తాకితే ఈ ముక్కు ద్వారా, నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది మన శరీరం లోపలికి వెళ్లి వాళ్ళకి గూడా ఈ ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళతో జనరల్‌గా బయట ఫ్రెండ్స్ ఉంటారు గదా! బయట కలిసినప్పుడు లేదా స్కూళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళతో ఈ ఫీవర్ వచ్చిన వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకుంటారు గదా! ఫుడ్ గాని, డ్రింక్స్ గాని, కూల్ డ్రింక్స్ గాని లేదా వాటర్ గాని షేర్ చేసుకున్నప్పుడు ఈ ఫీవర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ద్వారా ఈ షేర్ చేసుకున్న పదార్థాల ద్వారా పక్కనున్న పిల్లలకు గూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇదొక అంటువ్యాధి అని. కాబట్టి ఎవరికైతే ఫీవర్ ఉందో ఆ ఫీవర్ వచ్చిన వాళ్ళను క్వారంటైన్‌లో ఉంచడం మంచిది. ఆ ఫీవర్ తగ్గే వరకు. ఎవరింట్లో అయితే చిన్న పిల్లలు ఉన్నారో మీ పక్కింటి వాళ్ళకి గాని, మీ ఇంట్లోనే పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఆ పిల్లల్ని మిగతా పిల్లలతో కలవనీయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి వాళ్ళని కలవనీయకుండా కొంచెం దూరంగా ఉంచితే ఇంకొకరికి ఆ ఫీవర్ అనేది రాకుండా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఈ ఫీవర్ ఉన్న వాళ్ళని అసలు ఎలా కనుక్కోవచ్చు? సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటంటే ఈ స్కార్లెట్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా హై ఫీవర్ అనేది ఉంటుంది ఎప్పుడు. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఎప్పుడు తల తిరుగుతూ ఉంటుంది. అలాగే వికారం కూడా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా కడుపు నొప్పితో పాటు శరీరం పైన దద్దుర్లు, రాషెస్ కూడా వస్తాయి. ఈ ఫీవర్ వచ్చిన పిల్లల్లో నాలుక అనేది స్ట్రాబెర్రీ రంగులోకి మారుతుంది. దాంతో పాటు ఆ నాలుకపై కూడా తెల్లని లేయర్ గాని లేదా యెల్లో కలర్‌లో లేయర్ లాగా పిల్లల నాలుకపై ఆ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అంతేకాకుండా ఆ గొంతు నొప్పి వల్ల మనం తీసుకునే పదార్థాలు మింగడానికి మనకు అనుకూలంగా ఉండవు. ఇబ్బందిగా ఉంటుంది. ఫుడ్ అయినా, లిక్విడ్స్ అయినా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఏదైనా మింగడానికి. అంతేకాకుండా టాన్సిల్స్ కూడా పెద్దవిగా మారి ఎరుపు రంగులో కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా స్కార్లెట్ ఫీవర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సో ముందుగా ఈ స్కార్లెట్ ఫీవర్ అనేది గొంతు నొప్పి, హై ఫీవర్, జలుబుతో స్టార్ట్ అవుతుంది. వీటిని అలాగే చూసిచున్నట్టు వదిలేస్తే అవి న్యూమోనియా, కీళ్ళ నొప్పులు, హార్ట్‌కి గూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. సో, ఇంకా వీటికి ట్రీట్‌మెంట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. కాబట్టి మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఎంత వీలైతే అంత త్వరగా మీరు డాక్టర్‌నైతే కన్సల్ట్ అయ్యి మీరు సరైన ట్రీట్‌మెంట్ అయితే తీసుకోండి. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో లేట్ చేయకుండా ముందుగానే కనుక్కొని డాక్టర్‌నైతే కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం ద్వారా స్కార్లెట్ ఫీవర్ నుంచి అయితే మనం బయటపడొచ్చు. ఒకవేళ మీకు వచ్చినట్టయితే మీ నుంచి పక్క వాళ్ళకి రాకుండా కూడా సరైన జాగ్రత్తలనేది తీసుకోండి. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఔట్.